వారసుడితో పాటు వారసురాలు కూడా వచ్చిందని అంతా పండగ చేసుకుంటున్నారు. ఆరిపోయే దీపాలకి ఆఖరులో ఆనందపు వెలుగులు ఇస్తున్నారన్నమాట. 2 days తర్వాత మళ్ళీ నన్ను హాస్టల్ కి పంపించేస్తారా? నెక్స్ట్ టైంలో వచ్చేద్దు గాని. అంటే మధ్యలో ఇప్పుడు రాకూడదు కదా. రేపు మనమంతా కలిసి పిక్నిక్ వెళ్దాం. పిక్నిక్ అయితే ఓకే ఫ్రెండ్. డాడీ ఇంకా స్పీడ్ గా వెళ్ళు. వద్దమ్మా, సేఫ్టీ ఫస్ట్, స్పీడ్ నెక్స్ట్. ఓకే ఫ్రెండ్. ఇక్కడ అందరం ఆనందంగా ఉన్నాం. పాపం వరుదిని ఒక్కరితే ఇంట్లో ఎలా ఉందో ఏమిటో. తలనొప్పిగా ఉందంటే వదిలేసి మనం బయటకు వచ్చేసాం. హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉంటే బాగుండేది. నేను అడిగానమ్మా, తగ్గిపోతుందంది. తనే వద్దంది. నేనంతా బయట తిరిగాంగా, అందుకే తలనొప్పి వచ్చి ఉంటుంది. స్కూల్లో ఏమేమి నేర్చుకున్నావు? బోల్డ్ అని నేర్చుకున్నాను ఫ్రెండ్. ఏబిసిడీలు, 1 2 3లు, పోయమ్స్ అన్నీ వచ్చు. అవునా? ఏది ఒకటి చెప్పు. ఓకే. చెట్టు పైన కాకి కావ్ కావ్, గోడ పైన పిల్లి మ్యావ్ మ్యావ్ మ్యావ్, మందలోని గొర్రె పిల్ల బా, తల్లిని చూసి మేక పిల్ల మ్యా మ్యా, దొంగను చూసి కుక్క పిల్ల భౌ భౌ, ఇల్లెక్కిన కోడి కుక్కరకో. గుడ్. నాకు ఇంగ్లీష్ రైమ్స్ కూడా వచ్చు. ఏది ఒకటి వినిపించు. బటర్ఫ్లై బటర్ఫ్లై, వేర్ ఆర్ యు గోయింగ్? హౌస్ ఇన్ ద గార్డెన్, డాన్సింగ్ డాన్సింగ్. నా బంగారం, నా బంగారం. ఇంకొకటి చెప్పనా? చెప్పు చెప్పు. చబ్బీ చిక్స్, డింపుల్ చిన్, రోజీ లిప్స్, టీత్ వితిన్, కర్లీ హెయిర్, వెరీ ఫెయిర్, ఐసా బ్లూ, లవ్లీ టూ, టీచర్స్ పెట్, ఈస్ దట్ యూ? ఎస్ ఎస్ ఎస్. వాళ్ళని ఫాలో అవుతున్నారా లేదా? మనకి న్యూస్ ఎలా తెలుస్తుంది? ఎట్టి పరిస్థితులను మిస్ అవడానికి వీల్లేదు. ప్లాన్ లో ఏ ప్రాబ్లం రాకూడదు. ఎవరు కూడా ప్రాణాలతో మిగలకూడదు. మొత్తం లేచిపోవాలి. వాళ్ళలో ఒక్కరు మిగిలిన వాళ్ళకి మన ప్లాన్ తెలిసిపోయి మనం మిగిలం. సాధ్యమైనంత వరకు శత్రుశేషం లేకుండా చూడండి. ఈశ్వర్ కుటుంబం నిశేషం కావాలి. అదే మనకి విశేషం. ఓకే, ఆ గుడ్ న్యూస్ కోసమే వెయిట్ చేస్తూ ఉంటాను. కొన్ని క్షణాల్లో నా పగ నెరవేరబోతోంది. నా అక్క చావుకి, నా పుట్టుకకి ప్రతిఫలం దక్కబోతోంది. ఇన్నాళ్ళు అశాంతిగా ఉన్న నాకు మనశ్శాంతి రాబోతోంది.
వాళ్ళల్లో ఏ ఒక్కరు మిగిల్లేరని తెలిసాక నాకప్పుడు హ్యాపీ, ఫుల్ హ్యాపీ. హిందీ రైమ్స్ కూడా చెప్తాను. చెప్పు. చెప్పు, కానీ మీరు కూడా చెప్పాలి. ఓకే, చెప్పు చెప్పు చెప్పు. ఏ రైమ్ చెప్పను? కార్ పైన రైమ్ చెప్పనా? చెప్పు చెప్పు చెప్పు. లాల్ రంగ్ కి మేరీ కార్. మీరు చెప్పండి. లాల్ రంగ్ కి మేరీ కార్, దో సీటో హై, దో सीटों है, पहिए चार, पहिए चार. बैठा जिसमें एक सवार, बैठा जिसमें एक सवार, हार्न बजाए 100 बार, हार्न बजाए 100 बार. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాములే పగల సెగల ముళ్ళ పొదలలో. వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నారులే తిరిగి రాని నరకాలకు. We miss all the joy, we miss all the fun, we miss you, we miss you. ఈ పాటికి ప్రాబ్లం స్టార్ట్ అయి ఉంటుంది. చావు దిశగా శరవేగంగా వెళ్తూ ఉంటారు. గుడ్ బై. పిక్నిక్ స్పాట్ ఇంకెంత దూరం ఫ్రెండ్? దగ్గరకు వచ్చేసామమ్మా, ఒక 5 నిమిషాలు. డాడీ ఐస్ క్రీమ్. దగ్గరికి వచ్చేసాం కదమ్మా, అక్కడ కొనుక్కోవచ్చు. ఆహా, నాకు ఇప్పుడే కావాలి. ఆపరా విజయ్. విజయ్ బండాపు. ఆపు డాడీ. ఏ విజయ్ బండాపమన్నానా? బండి బ్రేక్ పడట్లేదు. అయ్యో విజయ్, విజయ్ టెన్షన్ పడదు, కంట్రోల్ చేయి. ఈశ్వర్ ఎలా రా? ఉండమ్మా ప్లీజ్. కారుకు బ్రేకులు లేవన్న సంగతి ఈ పాటికి అందరికీ తెలిసిపోయి ఉంటుంది. పాపం. ఎందుకు ఫెయిల్ అయ్యాయి? డెత్ని టార్గెట్గా చేసుకుని కారు దూసుకెళ్తూ ఉంటుంది. ఇంకా ప్రెస్ చేయి. కారులో ఉన్న వాళ్ళందరూ చావుకి దగ్గరయ్యే ఉంటారు. అందరిలో ప్రాణభయం మొదలయ్యే ఉంటుంది. జాగ్రత్త బాబు. అమ్మా ప్లీజ్ కంగారు పడకండి ప్లీజ్. కొంపతీస్ అందరికి ప్యాకప్ అయిపోయిందే ఏంటి? ఫోన్ చేస్తే డౌట్ క్లియర్ అయిపోతుంది కదా. ఒకవేళ అందరూ బతికుంటే గుడ్ బై చెప్పేద్దాం, చచ్చిపోతే సవాల్కి సారీ చెప్పేద్దాం. చచ్చిపోయాడు ఏంటి? ఫోన్ ఎత్తరేంటి?
స్ట్రైట్గా వెళ్ళు. మెయిన్ బ్యాట్స్మన్ ఈశ్వర్ గారే ఫోన్ ఎత్తారేంటి? కొంపదీసి క్లీన్ బౌల్డ్ అయిపోయారా ఏంటి? సరే, ఎక్స్ట్రా ప్లేయర్ మన బుల్లిబామర్ది గడు ఉన్నాడుగా, ఆడికి చేద్దాం. కొనూపురు తున్నుంటాడు. బుల్లిబామర్దే బుల్లిబామర్దే. ఎవర్రా? అశోక్ అన్నయ్య. ఆగు, లిఫ్ట్ చేయకు. పడే పక్కన. ఏంటిది? మా బుల్లిబామర్ది గడు కూడా ఫోన్ తీయట్లేదు. వీడికి ప్రతిదీ కాబరే రన్అట్ అయిపోయి ఉంటాడు పాపం. టీం లేచిపోయినట్టుంది. మీ అందరి ఆత్మలకి శాంతి చేకూరుగాక. సక్సెస్, సూపర్ సక్సెస్. ఇగ్నిషన్ కీ తీసేయి. విజయ్, హ్యాండ్ బ్రేక్ వేయి. విజయ్, ఓకే ఓకే. అను, బాబు ఓకేనా? ఓకే అండి. దిగండి. ఒక్కడు ఫోన్ తీయడేంటి? బలుపా, చీత్కారమా, అహంకారమా, లేక ఈ మూడు కాక ఫోన్ తీయడానికి ఎవడు ప్రాణాలతో లేడా? ఇదే కరెక్ట్ అయి ఉంటుందిలే. వాళ్ళు చచ్చారు, చచ్చిపోయారు అన్న మాట వినడానికి ఎంత వినసొంపుగా ఉంటుందో. ఎస్, నో శత్రువులు చచ్చారు. ఈ ఆనంద క్షణాలు వరుధినితో షేర్ చేసుకోవాలి. వరుధిని, ఓ వరుధిని, ఓ వరుధిని. ఎక్కడున్నావా? హలో. విషయం ఏంటంటే మన శత్రువులంతా చచ్చారు. వాళ్ళు నిజంగా చచ్చారు. నిజంగానా? నిజంగా అంటే నిజంగా నిజమమ్మా. బ్రేకుల్లోని కారు వాళ్ళ శవాల ఆనవాళ్లు కూడా లేవా? బ్రతికుంటే ఫోన్ లిఫ్ట్ చేసేవారేగా. పెద్దోడు చిన్నోడు కూడా ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు. ఫోన్ లిఫ్ట్ చేయడానికి ప్రాణాలు ఉండాలిగా. ఆలోచించి ఆలోచించి టీం మొత్తం లేచిపోయిందనమాట. పాపం వాళ్ళకి కూడా తెలియదు వాళ్ళు చచ్చిపోతారని. పిక్నిక్ అని బయలుదేరారు, పరలోకంలో సెటిల్ అయిపోయారు. వాళ్ళకి ఆ లోకంలో కూడా ఆత్మశాంతి కలగదు అశోక్ గారు. మనకు చేసిన అన్యాయానికి వాళ్ళకి రెట్టింపు శిక్ష పడాలి. నరకంలోని బాధలన్నీ పడాలి. అందుకేగా వాళ్ళు అక్కడికి వెళ్ళింది. మనం మంచోళం కాబట్టి వాళ్ళకి ఏ బాధ లేకుండా చంపేశాం. కానీ ఈ బాధలన్నీ వాళ్ళు నరకంలో అనుభవించాలి. ఒక్కసారి ఎలాగో చచ్చారు కాబట్టి ఇంకోసారి చచ్చే అవకాశం ఎలాగో లేదు.
కాబట్టి శిక్షలన్నీ పడతాయన్నమాట. మొత్తానికి మన కల నెరవేరింది అశోక్ గారు. మనం గమ్యం చేరుకున్నాం. అవును, మన నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎంత కాదనుకున్నా నాకు తప్పదు కదా వరుదిని. ముందు శవాలకు పిండాలు పెట్టాలి. వాళ్లకున్న ఏకైక దిక్కు నేనే కదా. పిండాలు ఎందుకండి దండగా? కాకులకి గద్దలకి ఫుడ్ గా పడేద్దాం. అలా చేసామనుకో ఆ ఆత్మలన్నీ మన లాన్లో ఆడుకుంటూ ఉంటాయి. అదే పిండం పెట్టామనుకో నరకంలో సెటిల్ అయిపోతాయి. మంచివాడిని చెప్తున్నా విను. ఎస్, మన శత్రువులంతా చచ్చారు. వాళ్ళు నిజంగా చచ్చారు. బ్రతికుంటే ఫోన్ లిఫ్ట్ చేసేవారేగా. హలో అమ్మా కళ్యాణి, అమ్మా, అన్నయ్య, తమ్ముడు, వదిళ్ళు, పాప, బాబు అందరూ బాగున్నారా? ఎవరికేం కాలేదు కదా? అందరం క్షేమంగా ఉన్నాం కళ్యాణి. దేవుడు దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. చాలమ్మా, ఎలాంటి భయంకరమైన వార్త వినాల్సి వస్తుందో అని ఎంతసేపు భయపడ్డాను. దేవుడు కరుణించి మిమ్మల్ని కాపాడాడు. అమ్మా ఫోన్ ఇటీ. కళ్యాణి, అశోక్ గాడికి చెప్పు, వాణ్ణెవడు కాపాడలేడు. అన్నయ్య, మా గురించి నువ్వేం వరి అవ్వద్దు. నీ భర్త గురించి ఆలోచించు. వాణ్ణి వదిలిపెట్టను. ఆడవాళ్ళు పిల్లలని కూడా చూడకుండా అందరినీ చంపాలని చూశాడు వాడు. వాడికి ఇక బతికి అర్హత లేదు. వాణ్ణి రోజులు లెక్క పెట్టుకోమని చెప్పు. ఈ రోజు మనం లేచిన వేళ విశేషం బాగుందిరా. దేవుడే ఈ ప్రమాదాన్ని అడ్డుకొని కాపాడాడు. అవునత్తయ్య, ఆయన లేకపోతే మన కుటుంబం మొత్తం కష్టాల్లో పడేవాళ్ళు. మనల్ని కాపాడిన ఆ దేవదేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుందాంరా. రా బాబు. మీరెళ్ళండమ్మా. రామ్మా, పద. పదమ్మా. పదనే, ఇప్పుడే వెళ్ళి వాడిని చెప్పేద్దాం. వాడిని వదిలేస్తే రోజుకొకటి ఇలాగే చేస్తాడన్నయ్య. ప్రతిరోజు
అదృష్టం మన వైపే ఉండదు. ఇలాగే ఎల్లప్పుడూ మా వెంటే ఉంటూ మమ్మల్ని రక్షించు తండ్రి. నువ్వే లేకపోతే ఈ రోజు మాలో ఏ ఒక్కరూ మిగిలేవారు కాదు. మనం కాదంటే వాణ్ణి ఆ దేవుడు కూడా కాపాడలేడన్నయ్య. వాడిని వదిలేస్తే ఆ దేవుడు క్షమించడు కూడా.